పెళ్ళి చేసుకొని 2 సంవత్సరాలకు ఊరుకుపోయినాము. అసలు మా ఆయన నువ్వు వచ్చినా వాళ్ళు మాట్లాడరు. వద్దు బుజ్జి ఏమొద్దు ఊరికి అన్నాడు. కానీ నేనే బలవంతంగా నాకు వాళ్ళని చూడాలనిపిస్తుంది, పోదాం పోదాం అంటే సరే అని తోలుకొని పోయిండు. నేనేమనుకున్నా అంటే ఇన్ని రోజులకు పోతున్నాం కదా మాట్లాడతారు అనుకున్నా. కానీ అసలు నన్ను చూసి కూడా చూడనట్టుండి నన్ను పరాయిదానిలాగా వేసి నేను పోయి మాట్లాడితే కూడా మాట్లాడకుండా ఉన్నారు కొంతమంది. కొంతమంది అయితే ఇంటికి కూడా రానియొద్దు ఇట్లటోళ్ళని అని అంటే అసలు నా బాధ అంతా ఇంత కాదు. నా గుండె ఎంత బరువెక్కిందంటే ఇంకా నాకు తెలియకుండానే నా కండ్ల నుంచి నీళ్ళు వచ్చి ఎంత ఏడ్చినానో నేను, ఎంత సంతోషంగా ఊరిపోయినానో మాట్లాడదామని. కానీ అంత ఏడ్చుకుంటా మళ్ళీ రిటర్న్ వచ్చిన. ప్రేమించి పెళ్ళి చేసుకుంటే మనోళ్ళు కూడా పరాయోళ్ళు అయిపోతారు. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే నేను అనుభవించిన బాధ నాకు తెలుసు. నాకు అప్పుడు అర్థమైంది, ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు ఒక్కడు కరెక్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. ఎంతోమంది ఎన్నో మాటలు అంటే ఆ మాటలన్నీ విని అవన్నీ భరించుకుంటా అంతమందిని దొక్కుకుంటా ఇంతవరకు వచ్చినాము మేము. చేసుకున్నాడు ఒక్కడు కరెక్ట్ ఉంటే ఏమైనా చేయగలుగుతాము. ఎవరన్నా మాటలు కూడా పట్టించుకోం.